డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మన రాజనీతిజ్ఞుడు, మన 2వ రాష్ట్రపతి. ఈయన ఒక రోజున ఇంట్లో ఉదయాన్నే కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటే ఆయన శిష్యుడు వచ్చాడు ఆయన దగ్గరికి. సనాతన కేరళ బ్రాహ్మణుడు అతని పేరు సుధాకర్ పిళ్ళై. సుధాకర్ పిళ్ళై ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి విష్ చేసి, అంటే ఏంటి సుధాకర్ ఇలా వచ్చావు? సార్, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. సరే కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి కాఫీ ఇచ్చిన తర్వాత సుధాకర్ తన యొక్క కోరికను వెలుగుచ్చాడు. ఏమిటంటే, సార్, నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది, భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను ఒక గురువు గారి కోసం వెతుకుతున్నాను, నాకు ఒక మంచి గురువును పరిచయం చేయండి. మీరు ఎన్నో మతాలని చదివారు, మీరెంతో తాత్వికతను పుణికిపుచ్చుకున్నారు, మీరైతే నాకు బాగా పరిచయం చేస్తారు సార్ అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక క్షణం ఆలోచించాడు. కూర్చో సుధాకర్ అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. కాసేపటికి వచ్చాడు. చేతిలో చిన్న పుస్తకం తీసుకొచ్చి సుధాకర్ పిళ్ళై చేతిలో పెట్టాడు. సుధాకర్ పిళ్ళై ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తే అది బైబిల్లోని 2వ భాగం, కొత్త నిబంధన, యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర. సుధాకర్ పిళ్ళై ముఖం ఎర్రపడింది. ఆయన వైపు చూశాడు. చూసి, ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు. ఏమైంది అన్నాడు. మీరేదో గొప్ప గురువును పరిచయం చేస్తారని నేను వస్తే, మీరు నాకు చాలా గొప్ప గురువు గారు అయితే మీరు ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు. ఎందుకు ఇలా చేశాను అనుకుంటున్నావు? ఏమైంది? ఈ నిమ్నజాతి దేవుడిని నాకెందుకు సార్ అని అన్నాడు. సుధాకర్, నీకు నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి ఈ పుస్తకం చదువు. ఈ గురువు నీకు నచ్చకపోతే మళ్ళీ రా, అప్పుడు మాట్లాడుకుందాం గురువు గారి గురించి అన్నాడు. సరే, చేసేది లేక గురువు గారి మీద ఉన్నటువంటి గురితో అతను ఆ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు. సుధాకర్ పిళ్ళై మళ్ళీ వెనక్కి రాలేదు. సుధాకర్ పిళ్ళై పాల్ సుధాకర్గా పేరు మార్చుకున్నాడు. క్రీస్తు శిష్యుడు అయిపోయాడు. ప్రపంచంలో మొత్తం తిరగలేదు ఆయన, భారతావనంతా తిరుగుతూ ఖైదీల మధ్య యేసుక్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాడు. చనిపోయేదాకా అదే పని చేస్తూ ఉన్నాడు.